మన స్కూల్స్ గురించి ప్రశ్నలు అడిగితే కొంతమందికి కోపం వస్తుంది. ప్రశ్నించిన వాడిని ఇలా కొడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఒక గ్రామంలోకి వెళ్ళి, ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి, ఇక్కడ సరిగా టీచర్లు ఉన్నారా, టాయిలెట్స్ ఉన్నాయా, కూర్చోడానికి బెంచీలు ఉన్నాయా, మధ్యాహ్న భోజనం సరిగా అందిస్తున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కోపం ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నల్లో తప్పే ఉంది? ఇవి దేశద్రోహి ప్రశ్నలా? విద్య అనేటువంటిది పిల్లల హక్కు. ఇలా సమస్యల్ని బయటపెడితే కోపం రావాల్సిన అవసరం ఏముంది? టాయిలెట్లు చెడిపోతే వాటిని బాగు చేయండి, టీచర్లు లేకపోతే నియమించండి, స్కూల్స్ శిథిలావస్థలో ఉంటే వాటిని మరమ్మతులు చేయండి, మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోతే నాణ్యత పెంచండి. అంతే కదా? అదే కదా బాధ్యత, అదే కదా పరిపాలన. సమస్యని చర్చించకుండా అలా చూపించిన వారిని విమర్శిస్తున్నారు. సమాధానం చెప్పకుండా ప్రశ్న అడిగిన వ్యక్తిని దూషిస్తున్నారు. వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ప్రశ్న అంటే ప్రమాదం కాదు, ప్రశ్న అంటే ఒక అవకాశం. మీ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం, వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి అవకాశం. మరి ప్రశ్నను ఆహ్వానించలేకపోతే ఎలా భవిష్యత్తును నిర్మిస్తారు? ఒక ఆత్మవిశ్వాసం ఉన్న ప్రభుత్వమే ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతుంది. ఇది అసలు రాజకీయ విషయం కాదు, పార్టీ విషయం కాదు, ఎవరో ఒకరి సిద్ధాంతం కాదు. ఒక చిన్నారి విషయం. ఒక చిన్నారికి ఒక మంచి టీచర్ అవసరం, మంచి పోషకాహారానికి, గౌరవప్రదమైన విద్యకి వాడు అర్హుడు. మనకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే ఈ పిల్లల గురించి ఆలోచించాలి. దేశభక్తి అంటే ఏంటి? కేవలం జాతీయ జెండా ఎగరేయడం, జాతీయ గీతం పాడడం, వందే మాతరంలో ఎన్ని స్టాంజాలు ఉన్నాయో చెప్పడం మాత్రమే కాదు, ప్రతి పిల్లవాడికి గౌరవప్రదమైన విద్య అందించడం కూడా దేశభక్తి. పేదరికం కారణంగా ఏ పిల్లవాడు వెనుకబడకుండా ఉండడం కూడా దేశభక్తి. సమస్యల్ని దాచడం కాదు, వాటిని పరిష్కరించడం దేశభక్తి. ఒక దేశాన్ని వారి నాయకుల గొప్పతనంతో, వాళ్ళ ప్రసంగాలతో ఎవరు గుర్తించరు. దేశంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి వాటిని చూసి గుర్తిస్తారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలే రేపటి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, రేపటి నాయకులు కూడా. మరి ఈరోజు ఒక చిన్నారిని మనం విఫలం చేస్తే రేపు వారి భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని మనం విఫలం చేసినట్లేగా. పఢేగా తోహి బఢేగా ఇండియా. పిల్లల విద్యను కాపాడడం అంటేనే దేశ భవిష్యత్తును కాపాడటం అనే అర్థం.